నా మాట వినేలా ఎలాగైనా ట్రై చేయాలి, వదలకూడదు గట్టిగా అనుకుంది. ఆఫీస్కి రెడీ అయి వచ్చిన కౌశల్కి రూమ్లో ప్రియా కనపడలేదు. కిందకు వచ్చేసరికి టిఫిన్ రెడీ చేస్తుంది. మెయిడ్ని కేక వేశాడు. వచ్చింది తను. నువ్వేం చేస్తున్నావు? వంట తను ఎందుకు చేస్తుందని అంత ఎత్తున ఎగిరాడు. ఆమెను ఏమనకు కౌశి, ఏం తోచక నేను ప్రిపేర్ చేస్తానని వచ్చాను అంది. ఓకే అని ఆమెను పంపించి ప్రియా పెట్టింది తిని ఆఫీస్కి స్టార్ట్ అవుతుంటే నేను వస్తాను నీతో, ఇంట్లో ఉంటే బోర్ కొడుతుంది అంది క్యూట్గా. రా అని వెళ్ళి కారు స్టార్ట్ చేశాడు. 5 నిమిషాల్లో రెడీ అయి వచ్చిన ప్రియాని తీసుకుని ఆఫీస్కి వెళ్ళాడు. అయ్యో మర్చిపోయాను, ఇవాళ నైట్ శృతి మ్యారేజ్ కౌశి, రమ్మని మరీ చెప్పింది, వెళ్ళాలి అంది. అడ్రస్ ఆమె చెప్పింది. అలాగే వెళ్దాం అన్నాడు. హ్యాపీ అయ్యి ఆఫీస్ నుంచి వచ్చాక ఫ్రెష్ అయ్యి పట్టు చీరలో రెడీ అయ్యింది. జడ అల్లుకొని ఎక్కువ గోల్డ్ కాకుండా సింపుల్గా ఎలిగెంట్ లుక్లో ఉంది. ఫార్మల్స్లో వచ్చిన కౌశల్ ఆమెను చూసి స్కిడ్ అయిన హార్ట్ని కష్టంగా అణిచి పద అన్నాడు. దొంగ వెధవ, బాగున్నావు అని చెప్తే ఏం పోయింది, కావాలని పోజ్ కొడుతున్నాడని గొనుక్కుంటూ వెళ్ళింది. కారులో కూర్చుంటుండగా శృతికి ఫోన్ చేసి ఎక్కడే అని అడిగింది. నీ దగ్గరికే వస్తున్నామని చెప్పింది. నేరుగా వెన్యూకి వెళ్ళారు. అబ్బాయి వాళ్ళకి ఉన్నంతలో పెళ్లి గ్రాండ్గానే చేస్తున్నారు. వీళ్ళు వెళ్ళేసరికి జీలకల బెల్లం పెట్టుకుంటుంటే ఎదురుగా ఉన్న చైర్స్లో కూర్చున్నారు. మాంగళ్య ధారణ అయ్యాక ఇక వెళ్దాం పదా అన్నాడు. శృతికి విషెస్ చెప్పి ఇక మేము వెళ్తాం, విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అని చెప్పింది. భోజనం చేసి వెళ్ళు ప్రియా ప్లీజ్ అంది. అలాగే అని కౌశల్ శృతి డిన్నర్ చేసి వెళ్ళమంటుంది అంది. నువ్వు తిను, నాకు వద్దని కార్ దగ్గర ఉంటాను వచ్చేయని చెప్పి వెళ్ళిపోయాడు. డిన్నర్ చేసి శృతి ఫ్యామిలీకి చెప్పి పార్కింగ్ వైపు వచ్చిన ప్రియాకి అక్కడ ఎవరో స్మోక్ చేస్తుంటే ఆ స్మెల్ పడక కడుపులో దేవినట్టు అనిపించి తిన్నదంతా వామిట్ చేసేసింది. అక్కడే ఉన్న కౌశల్ ఆమె దగ్గరకు వచ్చి తనని కేర్ చేశాడు. ఆపకుండా తిన్నదంతా వామిట్ చేసేస్తుంటే ఏమైందే, వద్దంటే వినకుండా వెళ్ళి తిన్నావని కసిరి వాటర్ తాగించి భుజానికి ఆనుకున్న ప్రియాని దగ్గరలోని క్లినిక్కి తీసుకెళ్లి జరిగింది చెప్పి సెలైన్ అవసరమైతే పెట్టమని చెప్పాడు. మీరు కొంచెం బయట వెయిట్ చేయండి అని చెప్పిన డాక్టర్ ఆమెను చెక్ చేసింది. అరగంటకి బయటకు వచ్చిన డాక్టర్ ఆరాంగా ఫోన్ చూస్తున్న కౌశల్ని పిలిచింది. వెళ్ళాడు. ఆమెకు మీరు ఏమవుతారు, మీకెందుకు? మిస్టర్, నేను డాక్టర్ని, అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పాలి. మై గర్ల్ ఫ్రెండ్. సో వాట్? షీ ఈజ్ ప్రెగ్నెంట్. 3rd మంత్ రన్నింగ్ అవుతుంది. ప్రెగ్నెన్సీ కారణంగా వామిట్స్ అయ్యాయి. ఆమె ఇంకా ఏదో చెప్పబోతుంటే అవేవి కౌశల్ చెవిన ఎక్కడం లేదు. ప్రియా ప్రెగ్నెంట్ అన్న పదం దగ్గరే బ్రెయిన్ స్ట్రక్ అయింది. 2 నిమిషాలకి తేరుకొని ఆర్ యూ షూర్ డాక్టర్, తను ప్రెగ్నెంట్ అని కళ్ళు చిట్లించి అడిగాడు. ఎస్ అందామె కాన్ఫిడెంట్గా. అంతే, తుఫాన్లో లోపలికి వెళ్ళాడు. కళ్ళు మూసుకుని ఉంది ప్రియా. లేవవే, నాకు నిద్ర లేకుండా చేసే న్యూస్ చెప్పి నువ్వు ఆరాంగా రిలాక్స్ అవుతున్నావా అని ఆమెని అరిచాడు. హలో మిస్టర్, తను ప్రెగ్నెంట్ లేడీ, కొంచెం స్మూత్గా డీల్ చేయండి అని వెనకే వచ్చింది డాక్టర్. తను ఇప్పుడు ఓకేనా, తీసుకెళ్ళొచ్చా? కానీ నీరసంగా ఉంది కాబట్టి లిక్విడ్స్ ఇవ్వాలని చెప్పి మీరు మంత్లీ చెకప్ చేయించుకోవాలి మేడం అంది. ఆ డాక్టర్ మాట చెప్పే వరకు ఉండనిస్తాడా? ఆమె రెక్క పట్టుకొని లాక్కొచ్చి కారులో కుదేసి పిచ్చి లేస్తున్న బుర్రకి లోన్లీగా ఉండే సిటీ అవుట్స్కట్స్కి తీసుకొచ్చి ప్రియాని బయటికి లాగి బ్యానెట్కి ఆనించి కళ్ళలోకి చూస్తూ కడుపు ఎలా వచ్చింది అని అడిగాడు. కలిస్తే రాదా? ఆమెలో భయం లేదు. ఏదో తెగింపు చూశాడు అతను. జోక్ వేస్తే చంపేస్తా, మనం కలిసి 1 వీక్ అవ్వలేదు, 3 మంత్స్ ప్రెగ్నెన్సీ ఎలా అని అడుగుతున్నా. ఇది ఇప్పుడు ఆడిన మ్యాచ్ రిజల్ట్ కాదు, అమెరికాలో వారం రోజులు నాన్ స్టాప్గా ఆడిన ఆట రిజల్ట్ అంది. అప్పుడు కూడా ఫీల్స్ యూజ్ చేసావు కదా? లేదు, లాస్ట్ డే నేను వేసుకోలేదు తీరిగ్గా చెప్పి నాకు నడుము నొప్పి పుడుతుంది, కూర్చుంటాను అంది. తనని బ్యానెట్ ఎక్కించి ఎందుకు వేసుకోలేదు అని అడిగాడు. ఆ రోజు నా బాధ వేరే కౌశి, నా సర్వస్వం కోల్పోయానన్న డిప్రెషన్లో ఉన్నాను. అంతేకాదు నీతో తర్వాత ఇక మీట్ అవ్వడం ఉండదు కదా అని లైట్ తీసుకున్నా. ప్రెగ్నెన్సీ మీద సరిగా ఐడియా కూడా లేదు నాకు అంటుంటే ప్రియా దవడలు పట్టుకొని అంటే అగ్రిమెంట్ అప్పటికి ఈ విషయం నీకు తెలుసా అన్నాడు కోపంగా చూస్తూ. తెలుసు తలదించుకుని చెప్పింది. యూ షీటెడ్ మీ రైట్? కావాలని కాదు కౌశి, ప్రీ ప్లానెడ్గా ఎంత నమ్మించి మోసం చేశావే, అందుకేనా అడగగానే ఒక మాట అడగకుండా సైన్ చేసి మరి నువ్వు నన్నేం పీకలేవని నిరూపించి ఎర్రిపప్పాలు చేశావు కదా. లైఫ్లో నమ్మకం కోల్పోయే సిచ్యువేషన్లో ఇదొకటి.
అందరిలా నువ్వు కాదనుకున్నానే. యూ ప్రూవ్డ్ మీ రాంగ్. కౌశల్ అలా అనకు. నీకోసం నేను ఏమైనా చేస్తాను. ఐఎమ్ లీవింగ్ యూ. ఏం చేస్తావే? పిల్లలు కని వాళ్ళ చేత డాడీ అని పిలిపించి సంక్రాంతి సినిమా చూపిస్తావా? అగ్రిమెంట్లో చెప్పాను మన మధ్యకు ఎవ్వరూ రాకూడదని. మీన్స్ ఎవరు కూడా, మీ అమ్మ బాబులతో పాటు వీళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు నన్నేం చేయమంటావు కౌశి? అభాషం చేయించుకో. కౌశి దిమ్మ తిరిగిపోయింది ఆమెకి. ఎస్, ఐ హేట్ కిడ్స్. నాకు నువ్వు మాత్రమే కావాలి. అన్నెసెసరీ చెత్త అక్కర్లేదు. నీకు నేను కావాలంటే అభాషం చేయించుకో. 2 days టైం ఇస్తా, ఆలోచించుకో అని చెప్పి కారు స్టార్ట్ చేశాడు. బొమ్మలా ఉన్న ఆమె హార్న్ సౌండ్కి ఉలిక్కిపడి వెళ్ళింది. ఇంటికి వచ్చాక సరాసరి తన రూమ్లోకి వెళ్ళి డోర్ వేసుకున్నాడు కౌశి. తన మీద ఇష్టం చూసిన ప్రియాకి కౌశల్ నుంచి హేట్రస్ భరించడం కష్టంగా ఉంది. కౌశల్తో తను రావడానికి కారణమే ఆ రోజు హాస్పిటల్లో తను ప్రెగ్నెంట్ అని తెలియడం. ఆ రోజు ప్రియా కిడ్నాప్ అయిన రోజు కౌశల్ తనని సేవ్ చేశాక హ్యాండ్ కట్ అయిందని హాస్పిటల్లో ఉన్నప్పుడు కౌశల్ నిద్రపోయాడు. తనకి కడుపులో తిప్పినట్టు అనిపించింది. మందుల వాసనకి ఏమో అని వామిట్ చేసుకుంది. అప్పుడే వచ్చిన నర్స్ ఆమె రిస్ట్కి డ్రెస్సింగ్ చేస్తూ కాసేపు ఆగిపోయి మేడం మీరు ప్రెగ్నెంట్ అంది. ఆమె కాస్త సీనియర్, నాడీ వ్యవస్థ తెలియడంతో ఈజీగా చెప్పింది. ఆ క్షణం ప్రియా మైండ్ బ్లాంక్ అయింది. కాళ్ళ కింద భూమి కంపించింది. నేను ప్రెగ్నెంట్ ఏంటని ఆశ్చర్యం తనలో. వెంటనే కౌశల్తో ఇంటిమసీ గుర్తొచ్చింది. కారణం అదేనా అన్న అనుమానం. వెంటనే కౌశల్ని చూసింది. గాయం కారణంగా నిద్రలో ఉన్నాడు. నర్స్ని ప్రెగ్నెన్సీ కిట్ అడిగింది. ఆమె తెచ్చి ఇచ్చాక చెక్ చేసుకుని కన్ఫామ్ చేసుకుంది. అప్రయత్నంగా తన చెయ్యి పొట్ట మీదకు వెళ్ళింది. కళ్ళలో నీళ్లు కారుతున్నాయి. నేను అమ్మని అవుతున్నానా? చెప్పలేని ఆనందం. ఈ విషయం కౌశల్తో చెప్తే అసలు ప్రేమ పెళ్లి మీద నమ్మకం ఇష్టం లేవు తనకి. ఇంకా పిల్లలు అంటే ఎలా తీసుకుంటాడో తెలియదు. చెప్పాలని ఉన్నా చెప్పాక కౌశల్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ రాకపోతే వద్దనుకుని ఏం చేయాలా అని చాలాసేపు ఆలోచించి ఓ నిర్ణయానికి వచ్చింది. తమ మీద అటాక్ జరిగింది. చేసింది ఎవరైనా కానీ కౌశల్ కాపాడాడు. అతనికి తను కావాలి. తనకి కౌశల్ మారడం కావాలి. అది తన ఒక్కదాని వల్లే అవ్వదు. తనకి తోడుగా ఎవరున్నా కౌశల్ ఒప్పుకోడు. కౌశల్కి తెలియని తోడు ఎవరన్నా ఉంటే అది తన కడుపులో ఊపిరి పోసుకుంటున్న చిన్ని ప్రాణమే. బేబీని కౌశల్ మార్చడానికి హెల్ప్ అడగాలి. తన బ్లడ్ కదా, మార్పు రావచ్చు అని ఆశపడి కౌశల్ అడిగిన వెంటనే తనతో వెళ్ళడానికి ఓకే చెప్పింది. అగ్రిమెంట్ మీద అన్నిటికీ సరే అని సైన్ చేసింది. ఆ రోజు ప్రియ అంత తేలిగ్గా తీసుకున్న నిర్ణయం వెనుక అంత పెద్ద ఆలోచన చేసిందని ఇప్పుడు కౌశల్కి తెలిసింది. ఇంకొన్ని రోజులు చెప్పకుండా దాచాలని, అప్పటికి కౌశల్లో కొంచెమైనా చేంజ్ వస్తుందని ఆశపడి యశ్వంత్ సార్ పాప బర్త్డేకి వెళ్తే అక్కడ కౌశల్ తన వాగ్దాటితో వెర్రి ఉపన్యాసంతో అందరితోనూ పాటు తన దిమ్మ తిరిగేలా చేసి ఏకంగా అమెరికా తీసుకెళ్లే ఏర్పాటు చేస్తున్నాడు. ఇప్పుడు బేబీ తన టమ్మీలో ఉందని తెలిసి ఏమాత్రం జాలి దయ లేకుండా ప్రియా కళ్ళలో నీళ్లు ఉబుకుతున్నాయి. తను చేసిన పొరపాటుకు నిండా ఊపిరి పోసుకొని ఈ చిన్ని ప్రాణం ఎందుకు బలవ్వాలి? సమస్య తనది. సో తనే ఫైట్ చేయాలి. ఏ విషయంలో ఎదురు చెప్పని కౌశల్కి ఆఖరికి బేబీ తనలో ఉందని తెలిసి కూడా అతనికి దగ్గరైనప్పుడు తీసుకున్న పెయిన్ కూడా కౌశల్ వదిలి వెళ్ళకూడదు అనే అన్నింటినీ భరించింది. ఇప్పుడు బేబీ కోసం తను స్టెప్ తీసుకోకపోతే ఆడదానిగా బతికే ఈ జన్మకు అర్థం లేదు అనుకుంది. ఈ విషయంలో కౌశల్కి ఎదురు తిరగాలని నిశ్చయించుకుంది. తనని వదిలేస్తాడో వెనుక వస్తాడో కౌశల్ది ప్రేమో వ్యామోహమో పూర్తిగా తేటతేలం అవుతుంది. కౌశల్ వద్దన్నా బాధపడకూడదు. ఎందుకంటే అతను అంతా ముందే చెప్పాడు. ఇందులో అతన్ని నిందించడానికి ఏం లేదు. తన బేబీని తను కాపాడుకోగలదు. గుండె నిండా ఊపిరి పీల్చుకొని జరిగేది ఏదైనా ఎదుర్కోవాలని డిసైడ్ అయ్యింది. మార్నింగ్ ఒళ్ళంతా నీరసంగా, తలంతా భారంగా, బద్ధకంగా లేవాలని అనిపించక అలాగే పడుకుంది. నిన్నటి వరకు కౌశల్ ముందు బయటపడకుండా ఉండాలని జాగ్రత్తగా హ్యాండిల్ చేసింది. ఇప్పుడు ఆ అవసరం లేదుగా, ఆరాంగా పడుకుంది. అంతే. మగ్గుతో వాటర్ తెచ్చి ఆమె నెత్తిన కుమ్మరించాడు. అమ్మో వాన అంటూ అరుస్తూ లేచింది తను. ఎదురుగా బగబగ మండే సూర్యుల ఎర్రటి మొహంతో ఉన్నాడు కౌశల్. వాటర్ ఎందుకు కొట్టావు అంది. ఆఫీస్కి టైం అవుతుంది తెలియదా? ఆఫీస్కి రావాలా?
నేను ఇప్పుడు ప్రెగ్నెంట్ కౌశి అంది క్యూట్గా కళ్ళార్పుతూ. ఏయ్, మాట మాటికి ప్రెగ్నెంట్ అంటే ఆమ్లెట్ చేస్తా. ఆ వర్డ్ వినడానికి కూడా ఇష్టం లేదు నాకు. నైట్ చెప్పింది ఏం ఆలోచించావు అన్నాడు. ఏమీ ఆలోచించలేదు, నిద్ర వచ్చేసింది, పడుకున్నాను. నేను రాక బద్ధకం సుఖం ఎక్కువ అయ్యింది నీకు. డెసిషన్ చెప్తే ప్రశాంతంగా పడుకుంటావు, లేదంటే నైట్కి అది కూడా లేదని చెప్పి రెడీ అయ్యిరా, కింద ఉంటాను అనేసి వెళ్తుంటే ఏం డ్రెస్ వేసుకోవాలి కౌశి అని కళ్ళు టపటపా కొడుతూ కొడుతూ చూసింది. బికినీ వేసుకుంటావా అడిగాడు వెనక్కి తిరిగి. దెబ్బకి బెడ్ దిగి దండంరా సామె అని తిట్టుకుంటూ వాష్రూమ్లోకి దూరింది. టవల్ చుట్టుకొని వచ్చిన ప్రియాని విగ్రహంలా కౌశల్ కనబడేసరికి ఓయ్ వెళ్ళలేదా నువ్వు అంది. అతను వెళ్ళిపోయాడని ధైర్యంగా అలా వచ్చేసింది. డ్రెస్ చేంజ్ చేసుకో, ఇద్దరం కలిసి వెళ్దాం అన్నాడు. నిన్న నాతో డైలాగ్ కొట్టావు. ఎస్, ఇప్పుడు కూడా కొడతా. నిన్ను టచ్ చేయనని చెప్పాను కానీ వాచ్ చేయనని చెప్పలేదే అన్నాడు. వీడిని ఎలా భరించడం అనుకుంటూ అతన్ని ముందే డ్రెస్అప్ అవుతుంటే కౌశల్ చూపు మాత్రం ఓ సెంటీమీటర్ ఎత్తుగా ఉన్న పొట్ట మీద నిలిచింది. ఆమె ముందుకు వచ్చి అడుగు దూరంలో ఆగి ఇంటిమేట్ అయినప్పుడు ఇలా లేదు, ఇప్పుడు ఎలా పాసిబుల్ అని చూశాడు. బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేసి మేనేజ్ చేశా అంది ఇంటెలిజెంట్గా. పోయేదానికి ఎందుకో ఈ తెలివితేటలు విసుగ్గా చెప్పి వెళ్తున్న కౌశల్ చేయి పట్టుకుని ఆపి ఆ చేతిని పొట్ట మీద పెట్టి ఇక్కడ ఉన్నది బొమ్మ కాదు కౌశి, వద్దంటే పడేయడానికి ప్రాణం, మన ఇద్దరి రక్తంతో రూపుదిద్దుకుంటున్న చిన్ని ప్రాణం, చంపే రైట్ మనకి లేదు చెప్తుంటే ఆమె కన్నీళ్లు అతని చెయ్యి మీద పడి ముత్యంలా మెరుస్తున్నాయి. ఎక్కుతుందా విదిలించుకుని వెళ్ళిపోయాడు. ప్రియా రెడీ అయి కిందకు వచ్చేసరికి ఫోన్ మాట్లాడుతూ డైనింగ్ టేబుల్ దగ్గర ఉన్నాడు కౌశల్. అతన్ని చూసి పట్టనట్టుగా సోఫాలో కూర్చుంది. ఓకే అని కాల్ కట్ చేసి ఏంటి మింగవా ఇక్కడ కూర్చున్నా, ఆకలిగా లేదు, నువ్వు తిను అంటూ కంట్లో ఊరుతున్న నీటిని తుడుచుకుంది. రేపు మార్నింగ్ 10కి అబార్షన్ అపాయింట్మెంట్ ఫిక్స్ చేశా, ఎక్కువ హోప్స్ పెట్టుకోకుండా లైట్ తీసుకో అంటున్న కౌశల్ని కోపంగా చూస్తూ అదే కాని జరిగితే నేను నీకు దక్కను కౌశి ఎప్పటికీ అని చెప్పింది ఘాటుగా. ఓ రెక్లెస్ స్మైల్ విసిరి పారిపోతావా నా నుంచి అన్నాడు. ఏదైనా చేస్తాను. తక్షణం ఆమె చెంపలు అతని చేతిలో అప్పడాలైతే నా నుంచి వేరనే థాట్స్ వచ్చినా నిన్ను ఏం చేయను, నీ వాళ్ళని లేపేస్తా. బెదిరిస్తున్నావా? నువ్వు ఎలా అనుకున్నా నాకు పరక్లేదు. అయితే చంపే కౌశల్ చేతిని విదిలించి కొట్టి చేతులు కట్టుకొని సీరియస్గా చెప్పి నిల్చుంది. జోక్ కాదు, నేను జోక్గా చెప్పలేదు. మా అమ్మ నాన్నని నువ్వు చంపేస్తాను అంటే ఎంతో భవిష్యత్తు ఉన్న నా బేబీ కోసం రాలడానికి సిద్ధమైన వాళ్ళు చావడానికి కూడా సిద్ధం అంటారు. నీలా పిల్లల్ని చంపుకునే కసాయి వాళ్ళు కాదు వాళ్ళు. యువర్ రూత్లెస్ డెవిల్. అనిమల్స్ కూడా వాటి పిల్లల్ని కాపాడుకుంటాయి, కానీ మనిషిగా నువ్వు ఏం చేస్తున్నావు? ఇలా చేస్తే నీకు మీ నాన్నకి తేడా ఏముంది? ఆయన కనీసం నిన్ను బతికేలా చూశారు, మరి నువ్వు నిజం తెలిసాక కూడా బేబీ కోసం మారతావేమో అన్న నమ్మకం ఉండేది కౌశి. కానీ ఇప్పుడు అది పూర్తిగా పోయింది. నీకు నేను కావాలి, నాకు నా బేబీ కావాలి. నువ్వు లేకపోయినా ఉండగలను, కానీ నా ఊపిరి పోసుకుంటున్న నా బిడ్డ లేకపోతే నా ప్రాణం పోతుంది అని స్థిరంగా దృఢంగా గట్టిగా తన నిర్ణయం చెప్పింది. ఇదేనా నీ లాస్ట్ మాట? ఇదే, ఆఫీస్కి రావక్కర్లేదు అనేసి వెళ్ళిపోయాడు. అతనితో ఎంత వారించినా అలాగే మొండిగా ఉంటుంటే మారతాడు అన్న ఆశ క్షణక్షణానికి సన్నగిల్లుతుంది. సమయం రాత్రి 10:30. పొద్దున్న అనగా వెళ్ళిన కౌశల్ ఇంటికి రాలేదు. అమ్మ పాలైనా తాగండి అంటూ వచ్చింది మెయిడ్. వద్దు, ఆకలిగా లేదు. భార్యాభర్తలు అన్నాక గొడవలు చిన్న చిన్న తగాదాలు మామూలే. అబ్బాయికి కోపం ఎక్కువ, కానీ మీరంటే చాలా ఇష్టం ఉంది. మీకు ఏది తక్కువ చేసినా ఊరుకోనని తీసుకొచ్చిన రోజే చెప్పారు, ఇప్పుడు చెప్పమను అనుకుంది మనసులో. పెద్ద ఆమె ఉదయం నుంచి 4-5 సార్లు వచ్చింది. ఆమెను ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక పాలు తాగింది. ఇప్పుడు నాకు కొంచెం శాంతంగా ఉంది తల్లి, అబ్బాయి వస్తారులే, పడుకో అనేసి తలుపు వేసి వెళ్ళిపోయింది. కౌశల్, నువ్వు వద్దని అన్నందుకు కోపం వచ్చి ఇలా చేస్తున్నావు కదా, మరి ఇంకా అవయవాలు కూడా ఏర్పడని మన బేబీని నువ్వు అలా అంటుంటే నాకు ఎంత నరకంగా ఉందో తెలుసా? నువ్వు బంగారం కౌశి, ప్రేమిస్తే గాజు బొమ్మలా అపురూపంగా చూసుకుంటావు. నీ ప్రేమ నాకు దక్కింది, మన బేబీకి కూడా దక్కాలని నేను అలా మాట్లాడాను. ప్రియా ఏడుస్తూనే పడుకుంది. మరుసటి రోజు కూడా కౌశల్ ఇంటికి రాలేదు.
కంగారుగా ఫోన్ చేసింది. స్విచ్ ఆఫ్ వచ్చింది. ఆఫీస్కి కాల్ చేస్తే రాలేదని అన్నారు. వెంటనే యశ్వంత్కి కాల్ చేసింది. తను అవుట్ ఆఫ్ కంట్రీ అని తాతయ్యకి చేయమని చెప్పాడు. వెంటనే కౌశల్ తాతగారికి చేసింది. ప్రియా జరిగింది చెప్పాడు కానీ వాడు మారడమ్మా. బిడ్డను పోగొట్టుకోమని చెప్పడం సబబు కాదు, కానీ నువ్వు మాత్రమే వాడికి కావాలి. అలా అయితేనే వాడు నీకు కనబడతాడు, మాట్లాడతాడు. ఇంతకంటే నేనేం చెప్పలేను, కానీ మన ఇంటికి వచ్చేయి, కారు పంపిస్తాను అన్నారు ఆయన. మాట్లాడలేదు ప్రియ. కౌశల్ మొబైల్లో తీసుకున్న నెంబర్కి కాల్ చేసింది. తన తల్లిని పిలవమని చెప్పి ఆమె హలో అన్నాక అమ్మా అంది. ప్రియా ఏమైంది, ఎందుకు అంత టెన్షన్గా ఉంది నీ గొంతు అంది నిర్మలా గారు. నాన్నతో కూడా మాట్లాడాలి అంది. సరే అని తీసుకెళ్లి స్పీకర్ ఆన్ చేసి నాన్నగారు వింటున్నారు, మాట్లాడు అంది. నాన్న చెప్పు ప్రియా, నేను అమ్మని కాబోతున్నాను అని జరిగింది. కౌశల్ మాట్లాడింది చెప్పి ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు అంది. అతను చెప్పిందే చెయ్యి, కానీ అతని దగ్గర వద్దు, మాతో పాటు తీసుకొస్తాం. నాన్న అవును, ఆ దరిద్రాన్ని వదిలించి నీకు పెళ్లి చేస్తాం, వచ్చేయి. నాన్న మీరు కూడా ఇలా మాట్లాడుతున్నారా? అవును, వాడి దరిద్రం నీ కడుపులో పెరగడం నాకు ఇష్టం లేదు. ఆ మలినం కడిగేస్తే మరో మంచి సంబంధం తెచ్చి నీకు పెళ్లి చేస్తాను.